హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ మనం కంప్లీట్లీ క్రిప్టోలో ఆప్షన్ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఫ్యూచర్స్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. అండ్ బిట్ కాయిన్లో అండ్ ఇథేరియంలో కూడా. ఓకేనా? సో కంప్లీట్లీ delta.exchange ఇండియా పైన మనం తెలుసుకోబోతున్నాం. స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. చాలా డౌట్స్ ఉన్నాయి అందరికీ. సో ఎవ్రీడే మనము డైలీ అనాలిసిస్లో బిట్ కాయిన్ కూడా ఇంక్లూడ్ చేసాము. సో చాలా మంది ఇంట్రెస్ట్ కూడా ఉన్నారు సో బిట్ కాయిన్ ట్రేడ్ చేయడానికి. బట్ ప్రాపర్గా నాలెడ్జ్ లేదు. ఎలా ట్రేడ్ చేయాలి, ఆప్షన్స్ ఎలా ట్రేడ్ చేయాలి, ఫ్యూచర్స్ ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా డిపాజిట్ చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి అనేది కూడా క్లారిటీ లేదు. సో అవన్నిటికీ కూడా ఆన్సర్స్ అనేటివి నేను ఇప్పుడు ఇస్తాను. సో లాస్ట్ 2 years కిందనే మనము delta.exchange ఏదైతే ఉందో దానిపైన, అంటే గ్లోబల్ సైట్ పైన నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. సో 2 years కిందనే. సో ఫస్ట్ తెలుగులో మన యూట్యూబ్ ఛానల్ పైన delta.exchange పైన వీడియోస్ వచ్చినాయి. అండ్ దాని కంప్లీట్లీ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి దీంట్లో. ఆప్షన్ సెల్లింగ్ కానీ ఆప్షన్ బయింగ్ కానీ మీరు కావాల్సి ప్లేలిస్ట్ వెళ్ళి చెక్ చేయొచ్చు. బట్ సైట్ వచ్చేసి delta.exchange ఇండియా పైన కాదు, delta.exchange గ్లోబల్ సైట్ పైన అదైతే ఉంది. సో ఇప్పుడు కూడా అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ అదే స్ట్రాటజీస్ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతాయి. వర్కౌట్ అవ్వవు అని కాదు, సేమ్ వర్కౌట్ కూడా అవుతాయి. వెళ్ళి కావాల్సి చూడండి, కంప్లీట్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పటి నుంచి ఈ సైట్ పైన కూడా నేను చేస్తాను మీ ఇంట్రెస్ట్ని బట్టి. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ మన కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే మన టెలిగ్రామ్ ఛానల్ ఉందో, మీ టెలిగ్రామ్ జాయిన్ అవ్వకుండా డిస్క్రిప్షన్ బాక్స్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది అండ్ ఇక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఆల్రెడీ పిన్ కామెంట్ లో, వెళ్ళి క్లిక్ చేయండి. డైరెక్ట్ గా ఇక్కడ రీడైరెక్ట్ అవుతుంది. సో బెనిఫిట్ ఉంటుంది. మన రిఫరల్ లింక్ యూజ్ చేస్తే కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీకు ఏదైతే బ్రోకరేజ్ ఉంటుందో అది కూడా డిస్కౌంటెడ్ అవుతుంది. అండ్ మీకు వచ్చేసి సమ్ డిస్కౌంట్స్ అనేటివి కూడా ఉన్నాయి. దాంతో పాటు నేను ఇంకా 1-2 weeks ప్రీమియం ఛానల్ కూడా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే మన లింక్ నుంచి ఓపెన్ చేసి ఫండ్ డిపాజిట్ చేసి నాకు వాట్సాప్ చేస్తారో, సో నేను వెరిఫై చేసి వాళ్ళకి ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఇస్తాను. సో డైలీ ఎవ్రీడే మనం బిట్ కాయిన్ కూడా ట్రేడ్ చేద్దాం. ఓన్లీ 1 trade మనం బిట్ కాయిన్ కూడా ట్రేడ్ చేద్దాం. సో ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో కావాల్సి వస్తే మీరు ఈ లింక్ నుంచి యూజ్ చేసుకోవచ్చు, బెనిఫిట్ కూడా. అండ్ ఇక్కడ మనం delta.exchange మీదకి వచ్చిన తర్వాత ఫస్ట్ పాయింట్ ఏంటంటే delta.exchange ఇండియా వెబ్సైట్ లీగలా కాదా? ఓకే, సో ఇది 100% లీగల్ అండి. సో క్లియర్లీ మెన్షన్ చేస్తుంది ఇక్కడ, వీఆర్ రిజిస్టర్డ్ విత్ FIU గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి. FIU అంటే ఏంటంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ సో నుంచి రిజిస్టర్డ్ అయి ఉంది. అండ్ ఇక్కడ మీరు FNQ చూసినా సరే ఇక్కడ కూడా మెన్షన్ చేసి ఉంటుంది 100% కంప్లైంట్ విత్ ఇండియన్ రెగ్యులేషన్స్ అని చెప్పి క్లియర్లీ. అండ్ ఇక్కడ కంప్లీట్లీ అథాంటిక్ అండి వెబ్సైట్. అండ్ 24/7 సపోర్ట్ కూడా ఉంటుంది మీకు. అంటే బిట్ కాయిన్ మనకి 24/7 ట్రేడ్ అవుతుంది కాబట్టి, సో ట్రేడర్స్ 24/7 ట్రేడ్ చేయొచ్చు దీంట్లో. సో అందుకోసం ఇక్కడ సపోర్ట్ కూడా 24/7 ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఈ పేజ్కి ల్యాండ్ అయిన తర్వాత మీరు ఇక్కడ సైన్ అప్ చేసుకోండి. ఆల్రెడీ నేను సైన్ అప్ అయ్యాను. సో మీరు సింప్లీ ఏదైతే మీ జీమెయిల్తో కానీ లేకుంటే మీరు ఈమెయిల్ ఐడితో కానీ సైన్ అప్ చేసుకోవచ్చు. KYC మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ ఫండ్ని యాడ్ చేసుకోవడానికి ఇక్కడ యాడ్ ఫండ్స్ అని ఉంది కదా. సో యాడ్ ఫండ్స్ క్లిక్ చేశారనుకోండి. సో యాడ్ ఫండ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇస్తుంది, యూపీఐ అన్న బ్యాంక్ ట్రాన్స్ఫర్ అన్న. సో యూపీఐతో చేసుకోవచ్చు అండ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్తో కూడా చేసుకోవచ్చు. యూపీఐతో చేసుకుంటే అప్ టు 1 lakh వరకు మీకు యూపీఐతోనే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మినిమం అమౌంట్ 2000 రూపీస్ అండి. మినిమం వచ్చేసి 2000 రూపీస్. అండ్ మనకి అప్ టు 1 lakh కాబట్టి ఆల్రెడీ ఫిక్స్ చేసి చెప్పేశారు. బట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారనుకోండి అన్లిమిటెడ్ చేసుకోవచ్చు బ్యాంక్ ట్రాన్స్ఫర్తోని. బట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మీరు బెనిఫిషియరీ యాడ్ చేసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ బెనిఫిషియరీ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయండి. ఈవెన్ దో యూపీఐ చేసేటప్పుడు కూడా యూపీఐ వెరిఫై చేయండి. అంటే లైక్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ కాకుండా మీ బ్యాంక్ ఏదైతే ఉందో, సపోజ్ మీరు ICICI బ్యాంక్ ఉందనుకోండి, యాక్సిస్ బ్యాంక్ ఉందనుకోండి యూపీఐస్, సో దాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా? సో దాన్ని యాడ్ చేసుకున్న తర్వాత వెరిఫై అవుతుంది. దెన్ మీరు ఇక్కడ నుంచి ఫండ్ ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు. INRని అంటే ఇండియన్ రూపీస్ని ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో సింపుల్ ప్రాసెస్ అండి. ఇక్కడ మీరు యాడ్ చేసుకొని ఇక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేసి పే నౌ అని కొట్టారనుకోండి, సింపుల్గా అది రీడైరెక్ట్ అయిపోతుంది. సో మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, మీ ఏదైతే బ్యాంక్ యాప్ కానీ లేకుంటే ఏదైతే ఉందో దానికి నోటిఫికేషన్ వస్తుంది. అక్కడ నుంచి మీరు పే చేశారనుకోండి సింప్లీ రీడైరెక్ట్ అయిపోతుంది. సింపుల్ అండి. సేమ్ లైక్ విత్డ్రాల్ కూడా అంతే. సో విత్డ్రా కూడా మీరు
మీ ట్రేడింగ్ వ్యాలెట్ కన్నా తీసుకోవచ్చు, లేదా మీ బ్యాంక్ అకౌంట్ కన్నా తీసుకోవచ్చు. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ నేను ఏదైతే మెన్షన్ చేస్తుందో బ్యాంక్ అకౌంట్ ఉంది. సో ఇక్కడ నుంచి మీరు సబ్మిట్ చేశారనుకోండి రిక్వెస్ట్, అది మీ బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా అయిపోతుంది. స్టిల్ ఇంకా కూడా మీకు డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ సింప్లీ ఇక్కడ మీకు హౌ టు విత్డ్రా ఫండ్స్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి చిన్న వీడియోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే యాడ్ ఫండ్ ఎలా యాడ్ చేయాలనేది కూడా ఇక్కడ వీడియో ఉంది, అండ్ విత్డ్రా ఎలా చేయాలనేది కూడా వీడియో ఉంది పక్కకే. సో ఇది వెళ్ళి కూడా చూసినా సరే మీ డౌట్స్ అనేది క్లారిఫై అవుతుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఇక్కడ రేస్ సపోర్ట్ టికెట్ అని ఉంది, ఇక్కడ నుంచి మీరు సపోర్ట్ టికెట్ కూడా రేస్ చేయొచ్చు. ఓకేనా. సో వన్స్ మీరు ఫండ్ ని హ్యాక్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఫ్యూచర్స్ చేయాలనుకుంటున్నారా, ఆప్షన్స్ చేయాలనుకుంటున్నారా, లేకుంటే మార్కెట్స్ చూద్దాం అనుకుంటే కనుక ఫస్ట్ మార్కెట్స్ ని చూద్దాం. సో ఫస్ట్ నేను మార్కెట్స్ చూడడానికి ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఉందో మెన్యూలో మార్కెట్స్ అని దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓవరాల్ గా బిట్ కాయిన్ కనిపిస్తుంది, ఇథీరియం కనిపిస్తుంది, సోలానా కనిపిస్తుంది, ఆల్ట్ కాయిన్స్ అన్ని కనిపిస్తున్నాయి. బట్ నా సజెషన్ ఏంటంటే బిట్ కాయిన్ లో ట్రేడ్ చేయొచ్చు, ఇథీరియం లో ట్రేడ్ చేయొచ్చు, ఆల్ట్ కాయిన్ లో కూడా ట్రేడ్ చేయొచ్చు మీకు నాలెడ్జ్ ఉంటే. ఓకేనా. సో బట్ నేను ట్రేడబుల్ అనుకునేది బిట్ కాయిన్. సో బికాస్ దాంట్లో వాల్యూమ్స్ కూడా ఎక్కువగా ఉంటుంది, వాలిటిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో బిట్ కాయిన్ బెస్ట్ అండి. ఓకే. సో మీకు కావాల్సి వస్తే మీరు వేరేది ఏదైనా కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే అవైలబిలిటీ అయితే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు ఫ్యూచర్స్ పైన మీరు చూస్తే ఇక్కడ ఫ్యూచర్స్ వాచ్ లిస్ట్ ఉంది, అదే ఆప్షన్స్ పైన క్లిక్ చేశారనుకోండి ఆప్షన్ చైన్ కనిపిస్తుంది, కంప్లీట్లీ ఆప్షన్ చైన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక బ్యూటీ ఏంటంటే, సో మనకి ఇండియన్ మార్కెట్స్ రీసెంట్ టైమ్స్ లో చూసాం మనం. సో నిఫ్టీ, సెన్సెక్స్ రెండే ఎక్స్పైరీస్ ఉన్నాయి వీక్లీలో. సో రిమైనింగ్ అన్ని కూడా మంత్లీకి అయిపోయినాయి కదా. సో ఇక్కడ బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ, బిట్ కాయిన్ అండ్ ఇథీరియం ఈ రెండు కూడా వీక్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయండి. సో వీక్లీ ఎక్స్పైరీస్ అంటున్నాను, డైలీ ఎక్స్పైరీస్ ఉన్నాయి. ఎవ్రీ డే ఎక్స్పైరీ ఉంటుంది. సో ఎవ్రీ డే ఎక్స్పైరీ ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే 5:30కి అండి. ఎవ్రీ డే 5:30కి ఎండ్ అయిపోతుంది, నెక్స్ట్ ఎక్స్పైరీ కంటిన్యూ అవుతుంది. సో వీక్లీ ఎక్స్పైరీస్ ఎప్పుడు క్లోజ్ అవుతాయి అంటే ఎవ్రీ ఫ్రైడే 5:30కి క్లోజ్ అవుతాయి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఆప్షన్స్ పైన క్లిక్ చేశారనుకోండి, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 8th Feb, అంటే ఇవాళ ఆల్రెడీ అయిపోయింది కదా 7th Feb 5:30 క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ డేట్ 5:30 నుంచి నెక్స్ట్ డేట్ స్టార్ట్ అయింది 8th Feb 2025. అండ్ ఇక్కడ చూసినట్టయితే 9th Feb అండ్ 10th Feb, 14th Feb, 21st Feb. సో ఎవ్రీ డే మనకి క్రిప్టోస్ ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే 9th, 10th కూడా ఉంది. అంటే మీకు చూస్తే మనకి 8th సాటర్డే, 9th సండే. సో ఇక్కడ 8th సాటర్డే ట్రేడ్ చేయొచ్చు, 9th సండే కూడా ట్రేడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఆఫీస్ వెళ్తున్నారు రెగ్యులర్లీ అంటే మీరు ఆఫీస్ గోయింగ్ ఉన్నారు అనుకోండి, సో 9 to 3:30 మీకు ఇండియన్ మార్కెట్స్ లో ట్రేడ్ చేయలేకపోతున్నారంటే బిట్ కాయిన్ వెరీ గుడ్ ఆప్షన్. మీరు ఈవినింగ్ టైమ్స్ లో ట్రేడ్ చేయొచ్చు అండ్ నైట్ అంతా కూడా ఉంటుంది. సో ఇది ఒక గుడ్ ఆప్షన్ మీకు. ఒకవేళ మీరు ఆప్షన్ సెల్లర్ అనుకోండి ఇంకా అడ్వాంటేజ్. సో దీంట్లో మీకు ఎవ్రీ డే ఎక్స్పైరీస్ ఉంటాయి కాబట్టి సో టీటా డికే బెనిఫిట్ కూడా మీరు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ కూడా కవర్ చేయండి అంటే నేను కవర్ చేశాను, బట్ కమెంట్స్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ ఏదైతే ఆప్షన్ చైన్ ఉందో అది ఎవ్రీ డే ఆప్షన్ చైన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. డేట్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ బిట్ కాయిన్, ఇథీరియం మాత్రమే ఆప్షన్స్ చేయొచ్చు అండ్ ఫ్యూచర్స్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్యూచర్స్. సో ఇక్కడ ఒకవేళ మీరు ఫ్యూచర్స్ చేయాలనుకోండి, సో నేను ఫస్ట్ దీన్ని నైట్ మోడ్కి చేసుకుందాం సో దట్ ఇంకా క్లియర్ విజన్ కనిపిస్తుంది. సో నాకు వైట్ అంతా డిస్టర్బ్ గా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బిట్ కాయిన్ USD సో సెలెక్ట్ చేశాను నేను. అండ్ ఇక్కడ మీరు అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు. 15 minutes ఆర్ 30 minutes, 45 minutes, 1 hour ఇక్కడ నుంచి కంప్లీట్లీ ట్రేడింగ్ వ్యూ ఇంటిగ్రేటెడ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి కంప్లీట్లీ మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మీరు ఏదైతే టైం ఉంటుందో సో ప్రిఫరబుల్ టైం, సో ఏ టైంలో పడితే ఆ టైంలో కూడా ట్రేడ్ చేస్తే కూడా కరెక్ట్ కాదు కదా. ప్రాపర్ వాల్యూమ్స్ కూడా మనకు ఉండాలి కదా ట్రేడ్ చేయడానికి. సో నేను ఒక టిప్ చెప్తాను, ఇది కూడా నోట్ చేసుకోండి. సో ట్రేడ్ చేయడానికి 3 సెషన్స్ ఉంటాయండి. సో ఫస్ట్ సెషన్ వచ్చేసి మార్నింగ్ మనకి ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయినప్పుడు. సో ఇండియాలో ఏంటంటే మనకి 3 మార్కెట్స్ మనం ట్రేడ్ చేయొచ్చు. ఫస్ట్ ఏషియన్ మార్కెట్స్ ట్రేడ్ చేయొచ్చు, ఆఫ్టర్నూన్ లండన్ మార్కెట్స్ ట్రేడ్ చేయొచ్చు, ఏదైతే నైట్ 6 తర్వాత మనం యుఎస్ మార్కెట్స్ ట్రేడ్ చేయొచ్చు. సో ప్రిఫరబుల్ అయితే నాకు తెలిసి లండన్ అండ్ యుఎస్ మార్కెట్స్, సో ఈ 2 మార్కెట్స్ మనకి ట్రేడబుల్ ఉంటాయి. సో మనం ఆల్మోస్ట్ 12:30, 1 o'clock మనకి లండన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. సో దాంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఆ టైంలో మీరు ఇండియన్ మార్కెట్స్ లో ట్రేడ్ చేస్తున్నారు, మీకు కుదరట్లేదు అంటే యుఎస్ మార్కెట్స్ లో ప్రిఫరబుల్. సో యుఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత లేకుంటే అండ్ మీరు దానికన్నా ముందుగానే అంటే
దగ్గరలోనే మీరు అనాలిసిస్ చేసుకొని యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత చేస్తే కూడా ఇంకా బెటర్గా ఉంటుంది. సో మై సజెషన్ అనేది లండన్ మార్కెట్స్ అండ్ యూఎస్ మార్కెట్స్ మనం టార్గెట్ చేయొచ్చు. అండ్ సింపుల్గా మీరు ఫ్యూచర్స్ బై చేయాలనుకోండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బిడ్ ప్రైజ్, ఆస్క్ ప్రైజ్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బిడ్ ప్రైజ్, ఆస్క్ ప్రైజ్, ఆర్డర్ బుక్ కనిపిస్తుంది. బిడ్ అండ్ ఆస్క్ మనకి ఎలా అయితే మన డిమాట్ అకౌంట్స్లో కనిపిస్తుంది, సేమ్ ఇక్కడ ఆర్డర్ బుక్ కనిపిస్తుంది, బిడ్ ఆస్క్. సో ఇక్కడ దాని పక్కకు వచ్చేస్తే ఫ్యూచర్స్లో మీరు బై చేయాలంటే లాంగ్ షార్ట్ ఉంటుంది. సో బై ఆర్ సెల్. సో ఇక్కడ లాంగ్ ఉంది అండ్ షార్ట్ ఉంది. ఒక బై చేయాలంటే మనం లాంగ్ని ప్రెస్ చేయొచ్చు అండ్ సెల్ చేయాలంటే షార్ట్ని ప్రెస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి దాని కింద లెవరేజ్ అని ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ 200x వరకు లెవరేజ్ ఇస్తారు. అంటే 200x అంటే చాలా ఎక్కువ. సో మీరు 1 రూపీ తీసుకొస్తున్నారు అనుకోండి మార్కెట్కి, వీళ్ళు 200 రూపీస్ ఇస్తున్నారు. సో ఇక్కడ మనకి 200x తీసుకోవద్దు. సో మై సజెషన్ ఎప్పుడు కూడా 200x లెవరేజ్ తీసుకోకూడదు. సో మీ క్యాపిటల్ అనేది చాలా ఫాస్ట్గా బ్లో అయిపోతుంది, మీరు ప్రాపర్గా రిస్క్ని మేనేజ్ చేయలేరు. సో బెటర్ మీరు 10xలో ఆర్ 25x ఇక్కడనే ఉండండి. ఇంకా మీరు ప్రాపర్ అనాలిసిస్ చేయగలుగుతారు, మీకు టెక్నికల్ నాలెడ్జ్ మంచిగా ఉంది, సో నేను రిస్క్ చేయగలుగుతాను అంటే దెన్ గో ఫర్ 50x. ఓకేనా? సో అది బెటర్. అండ్ దాని తర్వాత కిందికి వచ్చేస్తే లిమిట్ ఉంది. సో మీరు సపోజ్ ఇక్కడ బిట్ కాయిన్ ఉంది. సో బిట్ కాయిన్ 99,578 ఆర్ 560లో ట్రేడ్ అవుతుంది. సో మీరు ఈ లెవెల్లో మీరు లిమిట్ ఆర్డర్ పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, డౌన్ సైడ్లో ఇక్కడ నేను మార్క్ చేస్తాను. ఈ పాయింట్లో మీరు లిమిట్ ఆర్డర్ పెట్టాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు లిమిట్ ఆర్డర్ పెట్టి బై చేయవచ్చు. లేదా మార్కెట్ ఆర్డర్ పెట్టాలంటే ఏదైతే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉందో $99,634 ఉందో అదే మార్కెట్ ప్రైస్కి తీసుకుంటుంది. అండ్ ఇక్కడ స్టాప్ లాస్ ఉంది. స్టాప్ లాస్ మార్కెట్ పెట్టొచ్చు, లిమిట్ ఆర్డర్ పెట్టొచ్చు, స్టాప్ లాస్ అండ్ స్టాప్ లాస్ మార్కెట్ ట్రైల్ చేయొచ్చు. అండ్ టేక్ ప్రాఫిట్ మార్కెట్, టేక్ ప్రాఫిట్ లిమిట్, ఇవన్నీ కూడా స్టాప్ లాస్ పెట్టడానికి. అండ్ ఇక్కడ ఇంకొకటి స్టాప్ లిమిట్ దగ్గరికి వచ్చిన తర్వాత యూఎస్డి ఉంది కదా. సో ఇది అంతా కూడా ఏదైతే మనకి ఇక్కడ ఐఎన్ఆర్ డిపాజిట్ అవుతుంది, బట్ ట్రేడ్ అయ్యేది మాత్రం యూఎస్డీలోనే. ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఐఎన్ఆర్లో మనం డిపాజిట్ చేస్తాం, విత్డ్రాల్ చేస్తాం, బట్ అది వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత మనకి యూఎస్డీలోనే మనకి తీసుకుంటుంది, యూఎస్డీలోనే మనకి ట్రేడ్ చేస్తాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్టాండర్డ్ ఉంటుంది యూఎస్డీ. $1 వచ్చేసి 85 తీసుకుంటుంది. సో విత్డ్రా చేస్తున్నప్పుడు కూడా 85 తీసుకుంటుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఎగ్జాంపుల్ కింద మనం పెట్టుకుందాం. సో ఇక్కడ నేను బై చేసి కూడా చూపిస్తాను ఫ్యూచర్స్. సో 15 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. సో దట్ ఇంకా చిన్న టైం ఫ్రేమ్కి వెళ్దాం, 5 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో 5 minutes టైం ఫ్రేమ్ పైన నేను ఇక్కడ బై చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో 50x లెవరేజ్ తీసుకుంటున్నాను. సో 50x లెవరేజ్ తీసుకొని ఇక్కడ మనకి యూఎస్డి, సో మార్కెట్ ఆర్డర్లో పెడతాను. లాట్ సైజ్ అన్న యూఎస్డి అన్న బీటీసీ అన్న. సో బీటీసీ అంటే బిట్ కాయిన్, యూఎస్డి అంటే యూఎస్డిటీ లో మనకి ఏదైతే తీసుకుంటుంది. బెస్ట్ నేను లాట్ సైజ్ తీసుకొని, సో ఇక్కడ సింప్లీ 1 lot పెట్టాను అనుకోండి. సో 1 lot పెడితే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మీరు చూసినట్టయితే సెల్ తీసుకున్నాం, బై మీద పెడతాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే 1 lot పెడితే మనకి ఎంత పడుతుంది ఇక్కడ బై చేయడానికి? $1.99 అంటే దగ్గర $2 దగ్గర మనకు పడుతుంది. అదే మనము 1x లెవరేజ్ పెట్టామనుకోండి. సో ఇక్కడ నేను 1x పెడతాను, సెట్ టు 1x అంటే మనకి కావాల్సింది 99.64, దగ్గర $100 కావాలి మనం ఇక్కడ నుంచి బై చేయాలంటే. ఓకే, సో అదే మనం లెవరేజ్ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ 50x లెవరేజ్ తీసుకుంటాను అనుకోండి. 50x సెట్ చేసుకుంటే సో జస్ట్ మనకి ఇక్కడ పడుతుంది $2 మాత్రమే. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ అనేది మనం లెవరేజ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మార్కెట్ మనకి రివర్స్ అయినప్పుడు లిక్విడిటీ అంటే ఏదైతే ఫండ్ ఉందో, మన ఫండ్ ఎంతైతే ఉందో అంతవరకే ఆ ట్రేడ్ అనేది హోల్డ్ అవుతుంది అనమాట. మన ఫండ్ ఎప్పుడైతే ఇక్కడ ఎంటీ అయిపోతుంది, అది దానికి ట్రేడ్ హోల్డ్ చేసే కెపాసిటీ లేదనుకోండి, ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ చేసి వస్తుంది. మనం ఇక్కడ ఎంత లెవరేజ్ పెట్టామని కాదు. సో మన అకౌంట్లో ఎంతైతే డబ్బులు ఉన్నాయో అప్పటి వరకు మాత్రమే ఇది హోల్డ్ చేస్తుంది. సో అది కూడా చూపిస్తాను, లిక్విడిటీ అది క్లియర్లీ మనకి చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ కింద మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు, కొద్దిగా డౌన్ సైడ్ అయితే వచ్చేటట్టు కనిపిస్తుంది 5 minutes టైం ఫ్రేమ్లో. ఇక్కడ స్లైట్లీ రివర్సల్ కూడా కనిపిస్తుంది. మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. స్టిల్ మనం ఇక్కడ చూస్తే సెల్ పెడదాం. ఓకే, సో కొంచెం సెల్ పెడదాం. ఇక్కడ మనకి 50x లెవరేజ్ తీసుకున్నాం కదా, మీకు ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను. సో ఇక్కడ మనం సెల్ చేసాం అనుకోండి, ఇక్కడ
మీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఎగ్జిక్యూషన్ ప్రైస్ అనేది 99,460 ఆర్ 481, ఎందుకంటే నేను మార్కెట్ ఆర్డర్లో పెట్టాను కాబట్టి అది అలా చూపిస్తుంది. సో లిమిట్ ఆర్డర్ కూడా పెట్టి చూపిస్తాం. సో ఇక్కడ మీరు లిక్విడేషన్ ప్రైస్ అని చూపిస్తుంది కదా. సో ఇన్ కేస్ మనం సెల్ పెట్టాం, సో మార్కెట్ మనకి రివర్స్లో వెళ్ళింది అనుకోండి, సో $1,200 కనుక ఇది రీచ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది అనమాట మన పొజిషన్. సో చాలా మందికి చాలాసార్లు డౌట్స్ ఉంటాయి, నా దగ్గర ఫండ్ ఉంది బట్ ఏదైతే మనకి లెవరేజ్ ఎక్కువగా తీసుకున్నానో ఆ లెవరేజ్ వల్ల కొన్నిసార్లు స్క్వేర్ ఆఫ్ అయిపోయింది అంటే, సో ఏదైతే మీరు ట్రేడ్ పెట్టినప్పుడు మీ ఫండ్ ఎంతైతే ఉందో దాంట్లో సో మీరు అలొకేషన్ చేశారో దాన్ని బట్టి ఇది తీసుకుంటుంది. ఒకవేళ ఇక్కడ ఏదైతే ప్రైస్ ఉందో అంటే మీరు ట్రేడ్ ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే ప్రైస్ ఉందో లిక్విడేషన్ ప్రైస్ అనేది ఎస్టిమేటెడ్ లిక్విడేషన్ ప్రైస్ ఉంది కదా, ఈ ప్రైస్కి రీచ్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం చూస్తే స్లైట్లీ బై చేద్దాం. సో ఇక్కడ మీకు బై చేసి చూపిస్తాను మార్కెట్ ఆర్డర్కి. సో ఇక్కడ డోంట్ షో అగైన్ అండ్ ప్లేస్ ఆర్డర్, ప్లేస్ అయిపోయింది. మార్కెట్ ఆర్డర్కి ఇక్కడ ప్లేస్ అయిపోయింది, మీరు చూస్తున్నారు కదా మార్కెట్ ఆర్డర్కి ప్లేస్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం కింద చూస్తే మీకు కింద పొజిషన్స్ కనిపిస్తాయి. కిందికి వెళ్ళామనుకోండి, మనం కిందికి వెళ్తే ఇక్కడ మనకి పొజిషన్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి బీటీసీ మనం తీసుకున్నది, ఇప్పుడు పిఎన్ఎల్ మనం చూసినట్టయితే 0.01 USDT ఉంది. సో ఇక్కడ నుంచి మీరు క్లోజ్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం ప్రాఫిట్లో లేకుండా క్లోజ్ చేస్తామనుకోండి డెఫినెట్లీ ఛార్జెస్ అయితే పడతాయి. సో ఇక్కడ మనకి ఏదైతే ఉందో పిఎన్ఎల్ అనేది, పిఎన్ఎల్ మనకి ఇక్కడ షో చేస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ మనకి షో చేస్తుంది. అండ్ ఇక్కడ కంప్లీట్లీ చూసినట్టయితే మన ట్రేడ్ ఎంట్రీ ప్రైస్ వచ్చేసి టీపీ అంటే టేక్ ప్రాఫిట్, స్టాప్ లాస్ ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఆర్డర్ ఆర్ లిమిట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీరు కిందికి వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసేసి కన్ఫర్మ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి జస్ట్ ఇది శాంపిల్కి పెట్టాను కాబట్టి సో ఇవన్నీ సెట్ చేయట్లేదు నేను. అండ్ ఇక్కడ నుంచి మీరు క్లోజ్ చేయాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ మార్కెట్ ఆర్డర్కి క్లోజ్ చేయొచ్చు. అండ్ క్లోజ్ అయిపోయింది. ఓకేనా, డన్, సింపుల్ అండి. ఇక్కడ నుంచి మనం ట్రేడ్స్ ఫ్యూచర్స్ ఎలా ప్లేస్ చేసుకోవాలంటే ఫ్యూచర్సే బెస్ట్ నన్ను అడిగితే. ఫ్యూచర్స్ ఇక్కడ నుంచి మీరు చిన్న టైం ఫ్రేమ్లో టార్గెట్ చేయొచ్చు. అండ్ 5 minutes టైం ఫ్రేమ్ కానీ లేకుంటే 15 minutes టైం ఫ్రేమ్ కానీ ట్రేడ్ చేయొచ్చు. 6 PM to 8 PM మంచి వాలిటిలిటీ ఉంటుంది. ఇక్కడ మీరు చూసారు కదా వాలిటిలిటీ, సో బెటర్గా ఉంటుంది ట్రేడ్ చేయడానికి. అండ్ ఆప్షన్కి వచ్చేసరికి, సో ఇక్కడ ఆప్షన్కి వచ్చేసరికి మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలనుకుంటే కనుక మోస్ట్లీ ఇది ఆప్షన్స్ గురించి చెప్దామని చెప్పి నేను చేశాను వీడియో. సో ఇక్కడ ఆప్షన్కి వచ్చేసరికి చాలా మెంబర్స్ ఆప్షన్ని ట్రేడ్ చేయడానికి ఇష్టపడతారు. సో ఇక్కడ మనం చూస్తే ఆప్షన్స్లో ప్రీమియమ్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ప్రీమియమ్స్ ఏదైతే డాలర్స్లో కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ATM స్ట్రైక్ దగ్గర $954 అండ్ మనకి కాల్ సైడ్ అండ్ సెల్ సైడ్ మన పుట్ సైడ్ చూసామనుకోండి $900 ఉంది. సో ఇక్కడ మీరు ఈ రెండు కూడా సెల్ చేయొచ్చు, స్ట్రాడల్ అవుతుంది. సో ఇలా కూడా చేయొచ్చు. బట్ మై సజెషన్, మీకు నాలెడ్జ్ ఉండి మీరు ట్రేడ్ చేయగలిగితే బిట్ కాయిన్లో మంచిగా ఆప్షన్ సెల్లింగ్ చేసి ఆన్ చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ మీరు బై చేయాలంటే కూడా సింప్లీ ఇక్కడ నుంచి బై చేసి చేయొచ్చు. అండ్ మీరు సెల్ చేయాలన్నా కూడా సెల్ చేయొచ్చు ఆప్షన్స్లో. ఓకేనా, అండ్ ఆప్షన్స్లో స్ట్రాటజీస్ కూడా నేను డిస్కస్ చేస్తాను. ఆప్షన్స్ రిగార్డింగ్ స్ట్రాటజీస్ కూడా నేను పోస్ట్ చేస్తాను కుదిరితే. సో వెరీ సూన్ ఆప్షన్స్ కూడా ఇక్కడ నేను స్ట్రాటజీ బిల్డర్ ఇంక్లూడ్ చేశాను కాబట్టి ఇక్కడ మీకు అది కనిపించట్లేదు, స్ట్రాటజీ బిల్డర్ తీసేసాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా ఆర్డర్ బుక్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా బై లాంగ్ సెల్ షార్ట్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఏదైతే మీకు స్ట్రైక్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, సపోజ్ నేను కాల్ సైడ్ స్ట్రైక్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఇక్కడ నేను స్టార్ మార్క్ చేసుకున్నాను దీన్ని. స్టార్ మార్క్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సెలెక్ట్ అయింది చూడండి $99,600 స్ట్రైక్ సెలెక్ట్ అయింది. అండ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది 862. ఓకే, సో $862 కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం బై చేయవచ్చు, సెల్ చేయవచ్చు. ఓకే, సో ఆప్షన్స్ కూడా మీరు ఈజీగా చేయవచ్చు దీంట్లో. బట్ ఆప్షన్ స్ట్రాటజీస్ చేస్తే ఇంకా బెస్ట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి దీంట్లో ఆల్గో కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో మీకు ఏదైనా ఆల్గో సెటప్ ఉందనుకోండి అది కూడా చేయొచ్చు. బట్ నాకు అంతగా ఐడియా లేదు దీంట్లో ఆల్గోలో కాబట్టి ఫర్దర్ డేస్లో దీన్ని చూసి నేను మీకు ఏదైనా ఉంటే కనుక ఆల్గో రిగార్డింగ్ కూడా చెప్తాను. ట్రేడింగ్ బోట్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పింది. అండ్ ట్రేడింగ్ ఏదైనా అది కూడా ఉంటే చెప్తాను. ఓకేనా, సింపుల్ అండి.
సో సింపుల్గా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అండ్ ఫండ్ యాడ్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆప్షన్ బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. మై సజెషన్ ఫ్యూచర్స్ చేయండి. ఫ్యూచర్స్ అయితే ఇంకా బెస్ట్గా ఉంటుంది. సో సింపుల్ ఉంటుంది. సింపుల్గా మీరు బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు లెవరేజ్తోని. అండ్ ఇంకొకటి ఏంటంటే వెరీ సూన్ ఏదైతే మన అండర్లో ఎవరైతే అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారో సో వాళ్ళందరికీ కూడా ప్రీమియం ఛానల్ క్రియేట్ చేస్తాను. సో దాంట్లో ఈవినింగ్ అవర్స్లో ఆఫ్టర్ 6 తర్వాత మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఏదైనా ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం బిట్కాయిన్లో, సో ఫ్యూచర్స్లో. సో ఓకేనా. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.